వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. కథలోకి వెళ్లే ముందు కొన్ని మానిటైజేషన్ అండ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇన్ని రోజులు వీడియో అప్లోడ్ చేయలేదు. దయచేసి క్షమించండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని వలన ఇంకా మంచి స్టోరీస్ను మీకు అందించగలము. ధన్యవాదాలు. ఇక మనం కథలోకి వెళ్ళిపోదామా? ఈ రోజు మన కథ ఓ స్త్రీ రేపురా. సమయం 6:45. ముగ్గురు భోజనం చేసి హాలులో కూర్చుని దీపాల వెలుగులో మాట్లాడుకుంటున్నారు. రుద్రబాబు, ఇంతకీ మన పని ఎవరికప్పజెప్పావు? అడుగుతాడు సారథి. ఈ ఊళ్ళో నా మాట అంత తేలిగ్గా వినేలా లేరని అర్థమైంది సారథి గారు. అందుకే రాధాకృష్ణ గారింటికి వెళ్ళాను. ఆయనకు మన ప్లాన్ చెప్పి ఎవరు దీన్ని అనుమానం రాకుండా చేస్తారో అడిగాను. అప్పుడు ఆయన బాగా ఆలోచించి వాళ్ళూరి మునసబు ఇంట్లో పనిచేసే గంగయ్య ఇంటికి తీసుకువెళ్లారు. గంగయ్య, వాడికి పశుపతితో పరిచయాలు ఉన్నాయా? అంటాడు అనుమానంగా సారథి. వాడి చెల్లి పశుపతి ఇంట్లో వంట మనిషి అంట అంటాడు రుద్ర. అవునా? ఆ పశుపతికి భద్రాద్రి విషయం వాళ్ళ చెల్లి చేత చెప్పిస్తానన్నాడా? లేదు సారథి గారు, పశుపతి వాళ్ళ ఆవిడకు తెలిస్తే చాలంట, ప్రత్యేకంగా పశుపతికి చెప్పనక్కర్లేదన్నాడు. మంచిది. గంగయ్య మనకు సాయం చేయడానికి బాగానే ఒప్పుకున్నాడు రుద్రబాబు. అంత సులువుగా ఏం ఒప్పుకోలేదండి. చాలాసేపు నేను రాధాకృష్ణ గారు నచ్చజెప్పాం. కానీ వాడు పశుపతికి జడిసి అస్సలు చెప్పనన్నాడు. చివరకు ఏం చెప్పి ఒప్పించారు రుద్ర? అడుగుతుంది సీత. వాడికి 100, వాడి చెల్లికో 100 రూపాయలు ఇస్తామంటేనే గాని ఒప్పుకోలేదు. డబ్బుకి ఆశపడి ఒప్పుకున్నాడు అని ఒక్కసారి నిట్టూర్చుకుంటాడు రుద్ర. అమ్మో, 200 అని నోరెళ్ళబెడుతుంది సీత. తప్పదు వదినా అంటాడు రుద్ర. రుద్ర, భద్రాద్రికి ఏమీ కానివ్వనని మాటిచ్చావు, మరచిపోకు అంటుంది సీత. భద్రాద్రికి ఏమీ కానివ్వను వదినా అంటాడు అంతే ధీమాగా రుద్ర. రుద్రబాబు, మన ప్రాణాలకే ఇక్కడ దిక్కులేదు. ఇక భద్రాద్రిని కాపాడగలమంటావా? అనుమానంగా చూస్తాడు సారథి. కాపాడగలననే గట్టి నమ్మకంతో ఉన్నాను సారథి గారు. మీరిద్దరూ పదే పదే ఇలా అనుమానంగా మాట్లాడి నా నమ్మకాన్ని పోగొట్టకండి అంటాడు రుద్ర. ఇంతలో వర్షం పడుతున్న శబ్దం వినిపిస్తుంది. సీత కళ్ళను పెద్దవి చేసి సారథి వైపు చూసి, వర్షం పడుతున్నట్లుంది బాబాయ్ అని నోరెళ్ళబెడుతుంది. రుద్రబాబు, ఏం జరిగినా నువ్వు మాత్రం బయటకు వెళ్ళకూడదు. ఇదిగో ఈ టార్చ్ లైట్ చేతిలో పట్టుకో. రాత్రి ఎవరికైనా ఆ దెయ్యం వచ్చిందన్న అనుమానం వస్తే మిగిలిన ఇద్దరిని లేపకుండా బయటకు వెళ్ళొద్దు అంటాడు సారథి కంగారుగా. అవును రుద్ర, నువ్వు నిన్నట్లా ఎవరికి చెప్పకుండా బయటకు వెళితే ఊరుకోను అంటుంది సీత కూడా అసహనంగా. ఈరోజు మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళనులే వదినా అంటాడు రుద్ర తాయితీగా. అంటే రేపు వెళ్తావా? కోపంగా చూస్తుంది సీత. రేపు రాత్రి భద్రాద్రి ఇంటికి వెళ్ళాలిగా వదినా, మర్చిపోయావా? అంటే రేపు రాత్రి నీ ఒక్కదాన్ని ఇంట్లో ఉండాలా అంటుంది సీత కళ్ళు తేలేసి. అవును బాబు, సీతమ్మను ఒంటరిగా వదిలేసి భద్రాద్రిని ఎలా కాపాడతాం అని సారథి అనేసరికి రుద్ర మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. అది నిజమేనండి. ఇప్పుడు అమ్మ లేదుగా. పోనీ రేపటికి రాధాకృష్ణ గారికి తోడుగా రమ్మందామా అంటాడు రుద్ర. వస్తాడా కృష్ణ? పోనీ సీతని అక్కడికి పంపించేద్దాం. వద్దు బాబాయ్, మీరు ఇక్కడ నా కోసం అంత కష్టపడుతుంటే నేను అక్కడ మనశ్శాంతితో ఉండలేను. ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను అని గట్టిగా చెప్పేస్తుంది సీత. సరే, ఆయన్నే రమ్మని చూద్దాం అంటాడు రుద్ర. సరే, ఇక పడుకోండి. రాత్రి మాత్రం ఎవరికి భయంగా ఉన్నా లేపండి అని హాలులో మంచంపై వాలి తలగడ కింద టార్చ్ పెట్టుకుని పడుకుంటాడు సారథి. సీత కూడా మంచం పక్కనే కింద దుప్పటి పరుచుకుని పడుకుని, రుద్రా, నువ్వు గదిలో పడుకో అంటుంది. సరే వదినా, మీరు పడుకోండి అని లోపలికి వెళ్ళి
తను కూడా తలగడ కింద టార్చ్ పెట్టుకుని రుద్ర కూడా నిద్రలోకి జారుకుంటాడు. సమయం రాత్రి 12 గంటలు. జోరున కురుస్తున్న వర్షం. ఆ చల్లదనానికి గాఢ నిద్రలో ఉన్నారు ముగ్గురు. వాళ్ళు ఊహించిన విధంగానే స్వామీజీ ఇచ్చిన కుంకుమ ఆ జోరు వానకు కొట్టుకుపోయింది. ఆ దెయ్యం వచ్చేసింది. పెరటి తలుపులు గట్టిగా కొడుతుంది. వీళ్లకు మెలకువ రాలేదు. ఇంకా గట్టిగా తలుపులు విరిగిపోయేంతలా కొడుతుంది. హాలులో ఉన్న సీత చెవుల్లోకి కాస్త ఆ శబ్దం చేరుకుంటుంది. అమాంతం లేచి కూర్చుంటుంది. తలుపుల శబ్దం ధబ్ ధబ్ అని వినిపిస్తుంటే సీత గుండె చప్పుడు లబ్ ఢబ్ అని గట్టిగా వినిపిస్తుంది. బాబాయ్, బాబాయ్ లేవండి, ఎవరు తలుపులు కొడుతున్నారు బాబాయ్ అని ఏడుస్తూ సారథి చేతిని గట్టిగా ఊపుతుంది సీత. ఏంటి సీతమ్మా అనేలోపు మళ్లీ దబ్ దబ్ అనే శబ్దం. సారథి కూడా కళ్ళను అమాంతం తెరచి వచ్చేసినట్లుంది అంటూ గబుక్కున లేచి కూర్చుంటాడు. అవును బాబాయ్, ఇప్పుడేం చేద్దాం? నీ నుదుటిన కుంకుమ లేదు, ముందు లెగిసి ఆ దేవుడి దగ్గర కుంకుమ పెట్టుకో అని తను కూడా వేగంగా లేచి గబగబా ఆ కుంకుమను పెట్టేసుకుని కాస్త చేత్తో తీసుకుని, సీత, రుద్రను లేపుదాం రామ్మా అని వేగంగా గదిలోకి వెళుతున్నాడు. సీత కూడా కుంకుమ పెట్టుకుని హాలులో ఉండడానికి భయం వేసి సారథి వెనకే లోపలికి పరిగెడుతుంది. సారథి పడుకున్న రుద్ర నుదిటిపై కుంకుమ పెట్టి, రుద్రబాబు, రుద్రబాబు అని అరుస్తున్నాడు. రుద్రా, లెగు, ఆ దెయ్యం వచ్చేసింది రుద్రా, తొందరగా లెగు రుద్రా అని సీత కూడా అనేసరికి రుద్రకు హఠాత్తుగా మెలకువ వచ్చి, ఏమైంది అంటూ ఆ తలుపుల శబ్దం విని వేగంగా మంచం దిగుతాడు. వచ్చేసిందా, మీరేం భయపడకండి అంటూ హాల్లోకి పరిగెడతాడు. ముందుకు వెనుకకు బలంగా ఊగుతున్న ఆ తలుపుని దూరం నుంచే దిగ్భ్రాంతితో చూస్తూ, అంత బలంగా కొడుతుంది, తలుపు ఆగుతుందంటారా సారథి గారు? అనుమానంగా చూస్తాడు రుద్ర. నేను మొన్నననగా చెప్పాను రుద్రబాబు నీకు, కాస్త ఈ కిటికీలు తలుపులు సరిచేయిద్దామని. ఇప్పుడు చూడు అంటాడు అసహనంగా సారథి. ఇప్పుడేం చెయ్యాలో అది ఆలోచించండి అంటూ అక్కడ ఉన్న నులక మంచాన్ని వేగంగా తలుపుకు అడ్డంగా తోసి దానిపై కూర్చుని మౌనంగా చూస్తున్నాడు. ఇంతలో ఆ శబ్దం ఆగిపోయింది. ముగ్గురు ఒకరినొకరు అనుమానంగా చూసుకుంటారు. సీత అతి నెమ్మదిగా, వెళ్ళిపోయిందా అంటుంది సారథి వైపు చూసి. లేదొదినా, ఇక్కడే ఉండొచ్చు, ఒక్కసారే రావచ్చు, ఎందుకైనా మంచిది, మీరు కూడా వచ్చి మంచంపై కూర్చోండి అంటాడు. అని కంగారుగా మంచంపై కూర్చుంటారు. సారథి కూడా ఆ మంచం కదలకుండా బలంగా కాలితో అదిమి పడతాడు. ఒక పక్క గుండెల్లో హడలు పుట్టించేంత పెద్ద శబ్దంతో ఉరుములు మెరుపులతో కలిసి జోరున కురుస్తున్న వాన కూడా వీళ్లను ఇంకాస్త భయపెడుతుంది. ఇంతలో ఆ నిశ్శబ్దంలో మళ్ళీ దీన స్వరంతో ఆ పాట వినిపిస్తుంది. ఈ నిశిలో శశిలేదులే, ఈ నిశిలో ఆ శశిరాడులే, తీరని పగనై ఆరని చితినై ఆశతో నీకై వేచే ఉన్నా, రా రా ఆఖరి మజిలీ చేరగరా, రా 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 అని ఆ పాట వింటున్నంతసేపు వీళ్ల ఒళ్ళు గగ్గుర్పాటుతో వణికిపోతుంది. భయంతో ఒళ్ళు జలధరిస్తుంది. మనల్ని మొదటి నుంచి చంపాలని చూస్తున్న దెయ్యం ఇదే వదినా అంటాడు రుద్ర. అవును రుద్ర, నాకు చాలా భయమేస్తుంది అని మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది సీత. మనకేం కాదు, ఏడవద్దొదినా, మన నుదుటిన ఈ కుంకుమ ఉన్నంతసేపు ఆ దెయ్యం మనల్ని ఏమీ చెయ్యలేదు అంటాడు రుద్ర. అసలు మనల్ని ఎందుకు పీడిస్తుంది ఈ దెయ్యం రుద్రబాబు అడుగుతాడు సారథి. సారథి అలా అన్నాడో లేదో రుద్రకు ఒక్కసారిగా చంద్రకళ మనసులో మెదులుతుంది. తను అనుకున్నట్లు చంద్రకళ తనను కాపాడుతుందో లేదో మరొక్కసారి నిర్ధారించుకోవాలనుకుంటాడు.
అనుకున్నదే తడవుగా పైకి లేస్తాడు. ఇంతలో పాట ఆగిపోయింది. సారథి గారు, మంచాన్ని వదలకండి అని కిటికీ దగ్గరకు వెళ్ళి కిటికీకి అడ్డుగా ఉన్న టేబుల్ని పక్కకు లాగుతున్నాడు. రుద్ర, ఏం చేస్తున్నావు అంటాడు సారథి. మీరేం భయపడద్దు. ఆ దెయ్యం ఉందో లేక ఇంకెవరైనా ఉన్నారేమో చూస్తాను సారథి గారు అని ఒక పక్క భయం ఉన్నా ఇంకో పక్క చంద్రకళని చూడాలన్న ఆశతో విరిగిపోయిన కిటికీ నెమ్మదిగా తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. రుద్రబాబు, నా మాట విను. నీకు చూడాలనిపిస్తే గదిలో ఉన్న కిటికీ తీయి, అంతేగాని ఇది తీయకు అంటాడు సారథి. సరే సరే, మీరిక్కడే ఉండండి, చూసొస్తాను అని లోపలకు పరిగెడతాడు రుద్ర. లోపల దీపం ఇస్తున్న కాస్త వెలుగులో ఒక్కసారి గదంతా చూస్తాడు. నెమ్మదిగా కిటికీ దగ్గరకు వెళతాడు. వెళ్ళి కిటికీ తీయాలా వద్దా అన్నట్లు మరొకసారి ఆలోచిస్తూ గట్టిగా ఊపిరి పీల్చుకుని గాలిని బయటకు వదిలి, చూద్దాం, చంద్రకళ నా నమ్మకాన్ని కాపాడుతుందో లేదో అనుకుంటూ నెమ్మదిగా కిటికీ తెరుస్తాడు. బయట రుద్రకు బీభత్సంగా ఉన్న వాతావరణం తప్ప ఇంకేమీ కనపడడం లేదు. ధైర్యం తెచ్చుకుని ఇంకాస్త తలుపును వెనక్కి లాగి కిటికీ దగ్గరకంటూ ముఖం పెడతాడు. ఇంతలో పెద్ద గాలితో కూడిన వర్షపు జల్లు కిటికీలోంచి రుద్రపై పడుతుంది. రుద్ర ముఖం మీది నుంచి ఆ నీరు శరీరం మీదకు జారుతుంది. అయినా లెక్క చేయకుండా బయటకే చూస్తున్నాడు. ఇంతలో పెద్ద మెరుపు మెరుస్తుంది. ఆ కాంతిలో రుద్రకు అడుగు దూరంలో గాలికి ఎగురుతున్న జుట్టుతో తెల్లని కళ్ళతో ఒక దెయ్యం కనిపిస్తుంది. ఆ దెయ్యం రుద్రనే చూస్తూ నుంచుంది. మళ్ళీ కటిక చీకటి. రుద్ర భయంతో వెనక్కి జరుగుతుండగా పిడుగు పడినట్లు పెద్ద శబ్దం. రుద్ర హడిలిపోతాడు. వెంటనే భయంతో తలుపులు వేసేసి తనలో తానే, ఇలా భయపడితే నేను అనుకున్నది నిజమో కాదో ఎలా తెలుస్తుంది? ఈ దెయ్యం వచ్చినప్పుడల్లా చంద్రకళ నన్ను కాపాడుతున్నది నిజమైతే ఇప్పుడు కూడా తప్పనిసరిగా కాపాడుతుంది. ఏం భయపడకు రుద్రా అని తన గుండెలను సవరించుకుంటూ తనకు తానే ధైర్యం చెప్పుకుని, చంద్రకళ, నేను నిన్ను నమ్ముతున్నాను. నువ్వు తప్పనిసరిగా నన్ను కాపాడడానికి వస్తావని అంటూ ధైర్యంగా తలుపు తీస్తాడు. అక్కడే వీళ్ల కోసం కాచుకు కూర్చున్న ఆ దెయ్యం రుద్ర మళ్ళీ తలుపులు తీసేసరికి కోపంగా అమాంతం చేతులను చాచి కిటికీ ఊసల్లోంచి రుద్ర పీకను గట్టిగా పట్టేస్తుంది. రుద్రకు ఏం జరిగిందో ఈ ఒక్క నిమిషం అర్థం కాలేదు. వెంటనే తన మెడను నులిమేస్తున్న ఆ చేతులను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ దెయ్యం మాత్రం రుద్రను కిటికీ ఊసల దగ్గర కంటూ లాగి పట్టుకుని పీకను నులిమేస్తుంది. హాలులో ఉన్న వాళ్లను పిలుద్దామంటే రుద్ర గొంతు పెగలడం లేదు. ప్రాణం పోతున్నట్లుంది. ఆ దెయ్యం కూడా కిటికీ దగ్గర కంటూ వచ్చి రుద్ర చెవి దగ్గర కంటూ తన తలను పెట్టి, ఇక్కడికెందుకొచ్చావు? నా ఇంటికెందుకొచ్చావు? నన్నెందుకు విసిగిస్తున్నావు? నిన్ను బ్రతకనివ్వను, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను అంటుండగా రుద్ర చేసేదేం లేక కాళ్లను గట్టిగా నేలకేసి కొడుతూ శబ్దం చేస్తున్నాడు. ఆ శబ్దం విన్న సీత, బాబాయ్, ఏంటా శబ్దం? రుద్రా, ఏంటా శబ్దం అంటుంది. రుద్ర మాట్లాడలేక ఇంకా గట్టిగా నేలను తడుతున్నాడు. రుద్రబాబు మాట్లాడడం లేదేంటి అని సారథి కూడా గట్టిగా అరుస్తాడు. ఇప్పుడు కూడా రుద్ర నుంచి సమాధానం లేదు. రుద్రలో ఓపిక నశించిపోతుంది. రుద్ర ప్రాణం పోతున్నట్లనిపిస్తుంది. కాళ్ళు ఆడించడం కూడా మానేశాడు. ఇంతలో ఆ దెయ్యం కిటికీ ఊసల్లోంచి నోటితో రుద్ర పీకను కొరకడానికి ప్రయత్నిస్తుంది. రుద్ర నుంచి ఏం సమాధానం రాకపోయేసరికి, ఏంటి ఈ పిల్లాడు పలకడు? నువ్విక్కడే ఉండు సీత, నీ వెళ్ళి చూసొస్తాను అని సారథి వేగంగా లోపలికి వెళ్తాడు. అక్కడ రుద్ర కిటికీకి వేలాడడం, రుద్ర పీకను ఆ దెయ్యం పట్టుకోవడం చూసి నిర్ఘాంతపోయి పెద్దగా ఏడుస్తూ, రుద్రబాబు అని రుద్ర దగ్గరకు వెళ్ళి ఆ దెయ్యాన్ని విడిపించడానికి చూస్తాడు. కాని ఏమాత్రం ప్రయోజనం లేదు. పైగా
ఆ దెయ్యం సారథిని కూడా తినేసేలా చూస్తోంది. రుద్ర కళ్ళు తేలిపోతున్నాయి. ఇక ప్రాణం పోతుందని రుద్రకు తెలిసిపోయింది. ఇంతలో అకస్మాత్తుగా, సారథి గారు, వెంటనే రుద్రగారి నుదిటిన కుంకుమ పెట్టండి అనే స్వరం వినిపిస్తుంది. ఆ స్వరం సీతకు కూడా వినిపిస్తుంది. కాని ఆ స్వరం ఎవరిదన్నట్లు విడ్డూరంగా అన్ని వైపులా చూస్తుంది సీత. ఇంతలో సారథి కూడా మాట్లాడింది ఎవరా అన్నట్లు బయటకు చూస్తాడు. ఆ భయంకర రూపం వెనుక ఒక ముగ్ధ మనోహరమైన రూపం కనిపిస్తుంది సారథికి. వెంటనే ఆమెను చూస్తూ "హ్మ్" అని కంగారుగా అంటూ గట్టిగా, సీతా, తొందరగా కుంకుమ తీసుకురామ్మా, రుద్ర చనిపోయేలా ఉన్నాడు అని అరుస్తాడు. సీత ఉలిక్కిపడి లేచి దేవుడి దగ్గర కుంకుమ గుప్పెడు నిండా తీసుకుని లోపలకు పరిగెత్తి అలా పడి ఉన్న రుద్రను చూసి కాస్త దూరం నుంచే రుద్రపై విసిరేస్తుంది. ఆ దెయ్యం ఒక్కసారిగా రుద్రను వదిలేసి కిటికీకి దూరంగా వెళ్ళిపోయి వీళ్ల వైపు క్రూరంగా చూస్తూ, వెళ్ళిపోండి, ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని భీకరంగా అరుస్తుంది. సీత సారథులు మాత్రం దాన్ని పట్టించుకోకుండా ఏడుస్తూ రుద్రా, రుద్రా అని కాళ్ళు చేతులు రుద్దుతున్నారు. రుద్ర స్పృహలోకి వచ్చి పెద్దగా దగ్గుతూ మంచినీళ్ళు అని సైగ చేస్తాడు. ఒక్క నిమిషం ఆగు రుద్రా అని మంచం కింద ఉన్న రాగి చెంబు గబుక్కున అందుకుని అందులో ఉన్న నీటిని రుద్ర నోట్లో నెమ్మదిగా పోస్తుంది సీత. రుద్రకు పొలమారుతుంది. సారథి రుద్ర గుండెలను పాముతూ, ఇప్పుడు ఎలా ఉంది రుద్ర? బానే ఉందండి. సారథి గారు, చంద్రకళను చూసారా? బాగుందా అంటాడు చిన్నగా నవ్వుతూ. సారథి ఒక్కసారే ఆశ్చర్యపోయి గట్టిగా రుద్ర చెంపపై లాగిపెట్టి కొట్టి, ఛీ, ఇదంతా చంద్రకళ కోసం చేశావా అని ఆవేశంగా పైకి లేచిపోతాడు. సారథిలో ఇంత కోపాన్ని ఎప్పుడు చూడని ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఇంతలో, రుద్రా, ఎందుకు ఇలా చేస్తున్నావు? సారథి గారికి బాగా కోపం వచ్చినట్లుంది అంటుంది సీత దీనంగా. అవునదినా, సారథి గారికి కోపం ఎక్కువగానే వచ్చినట్లుంది అని గొంతు సవరించుకుంటూ నీరసంగా పైకి లేస్తున్నాడు. జాగ్రత్త రుద్రా అని రుద్ర చేతిని పట్టుకుని సీత కూడా పైకి లేస్తూ, అయినా ఆయన కొట్టడంలో తప్పేమీ లేదులే. ఆ చంద్రకళ మీద ఇష్టంతో నువ్వేం చేస్తున్నావో నీకే అర్థం కావడం లేదు. దేనికైనా ఒక హద్దుంటుంది రుద్రా, నువ్వు ఆ హద్దుల్ని దాటేస్తున్నావేమో అనిపిస్తుంది అంటూ హాల్లోకి తీసుకువస్తుంది. ఇలా అయితే మీ అన్నయ్యను నువ్వేమీ వెతకనక్కర్లేదు, ఇక్కడి నుండి రేపే వెళ్ళిపోదాం అని రుద్ర చేతిని వదిలేస్తుంది సీత. సారీ వదినా, నేను ఒక పోలీసుని. ఈ ఉద్యోగంలో చేరినప్పుడే విధి నిర్వహణలో ఎదురైన ప్రమాదాలకు జడిసి నా కర్తవ్యాన్ని మరిచిపోనని గట్టిగా అనుకున్నాను అంటాడు రుద్ర నెమ్మదిగా. చంద్రకళ కోసం నీ ప్రాణాల మీదకు తెచ్చుకోవడం విధి నిర్వహణ ఎలా అవుతుంది రుద్రా? నువ్వంటూ ప్రాణాలతో ఉంటేనే కదా దేన్నైనా సాధించగలవు. ఒకవేళ చంద్రకళ సమయానికి ఆ కుంకుమ విషయం గుర్తు చేయకపోతే ఏమయ్యేదో నీకేమైనా అర్థమవుతుందా అని నిరుత్సాహంగా సీత మాట్లాడేసరికి, అలా జరగదని నాకు తెలుసొదినా. నాకు తనపై పూర్తిగా నమ్మకం ఉంది. ఆ నమ్మకం నిజమని మరొక్కసారి చంద్రకళ నిరూపించింది అని సీతకు సర్ది చెప్పి అటువైపు కోపంగా చూస్తున్న సారథిని చూసి, ఏంటండి, అవకాశం దొరికింది కదా అని పగ తీర్చేసుకున్నట్లున్నారు అని పక్కన కూర్చుంటాడు. సారథి ఏం మాట్లాడడు. అమ్మో, ఇకపై మీతో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. చాలా గట్టిగా కొట్టేశారు సారథి గారు, పళ్ళన్నీ కదిలిపోయాయి. రుద్ర సారథి చేతిని పట్టుకుంటాడు. ఇంకా సారథి చేతులు వణుకుతున్నాయి. సారథి గుండెల్లో గుబులు ఏమాత్రం తగ్గలేదు. ఆయన పరిస్థితిని గమనించిన రుద్ర, నన్ను క్షమించండి సారథి గారు, అసలే భయంతో ఉన్న వాళ్ళని ఇంకా భయపెట్టినట్లున్నాను అంటాడు దిగులుగా. సారథి అయినా మాట్లాడకుండా కోపంగా అటువైపే చూస్తున్నాడు.
నేను చంద్రకళ కోసమే ఇలా చెయ్యలేదండి. నాకున్న కొన్ని అనుమానాలు తీర్చుకోవడానికి చేశాను. నన్ను నమ్మండి. నేను ఇలా చెయ్యడం బట్టే చంద్రకళకు ఈ ఊళ్ళో మరణాలకు ఏ సంబంధం లేదని మనకు క్లియర్గా అర్థమైంది కదా. ఇంకొక పెద్ద క్లూ కూడా దొరికింది సారథి గారు అంటాడు. నెమ్మదిగా సారథి వెనక్కి తిరిగి, నీ జీవితంలో ఈ కేసు ఒక్కటే కాదు రుద్రబాబు, ఇటువంటి సమస్యలను ఎన్నో పరిష్కరించాలి నువ్వు అని రుద్ర 2 చేతుల్ని పట్టుకుని దీనంగా చూస్తూ, నీకు చాలా మంచి భవిష్యత్తుంది బాబు. ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేసి బంగారం లాంటి నీ భవిష్యత్తుని పాడు చేసుకోకు. తండ్రి లాంటి వాడిని ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. నాకు 2 కూతుర్లే, కొడుకులు లేరు. నువ్వు నాతో చనువుగా మాట్లాడే ప్రతిసారి నాకు కొడుకంటే నాతో నీలానే మాట్లాడేవాడేమో అని మనసులో మురిసిపోయేవాణ్ణి. నీకేమయ్యేదో అని కంగారులో కొట్టేశాను. కానీ నిజానికి నిన్ను కొట్టే అర్హత నాకు లేదు. నన్ను క్షమించు బాబు అని సారథి దీనంగా అనేసరికి, ఇప్పుడే కొడుకన్నారు, మళ్ళీ అర్హత అంటున్నారు. తండ్రి కొడుకుల మధ్య అర్హతలు ఉండవు బాబాయ్ అని మమకారంగా సారథి అరచేతుల్ని గట్టిగా అదుముతాడు రుద్ర. రుద్ర అలా బాబాయ్ అనేసరికి సారథి మనసు వెన్నలా కరిగిపోతుంది. తడిసిన కన్నులతో రుద్రనే చూస్తూ, ఇంకెప్పుడు ఇలా చెయ్యవు కదా బాబు అంటాడు. రుద్ర వెంటనే కాస్త ముందుకు తలను వంచి నెమ్మదిగా, చెయ్యనులేండి. ఇంతకీ నా చంద్రకళ ఎలా ఉందో చెప్పనే లేదు అంటాడు చిలిపిగా. సారథి తెల్లముఖం వేసి, దేవుడా, ఆ రఘురాం ఎక్కడున్నాడో తొందరగా తెలిసేలా చెయ్యవయ్యా. నేను ఈ కుర్రాడితో వేగలేకపోతున్నాను అని 2 చేతులు తలపై పెట్టి దండం పెడతాడు. రుద్ర పెద్దగా నవ్వుతూ, సర్లేండి, ఇక చంద్రకళ గురించి నేను పక్కన పెట్టేస్తాను. అసలు విషయం ఏంటంటే, సారథి గారు, ఇందాక ఆ దెయ్యం నా పీక పట్టుకున్నప్పుడు ఇది నా ఇల్లు, నా ఇంటికి ఎందుకు వచ్చారు, ఇక్కడి నుండి వెళ్ళిపోండి అంటుంది అంటాడు. నా ఇల్లందా? నోరు తెరుస్తారు సారథి. మీ ఇల్లెందుకంటుందండి, దాని ఇల్లు అంటుంది అంటాడు రుద్ర. అబ్బా, అదే అంటున్నాను రుద్రబాబు అంటాడు సారథి. అవును సారథి గారు. అయితే ఆ దెయ్యం బ్రతికున్నప్పుడు ఈ ఇంట్లోనే ఉండేదేమో రుద్ర అంటుంది సీత బెదురుతూ. అయ్యుండొచ్చు వదినా. అయితే మనం ఈ ఇల్లు ఖాళీ చేసేయడం మంచిదేమో రుద్రబాబు అంటాడు సారథి. చూద్దామండి. అసలు ఈ ఇల్లు వెంకటపతిది అన్నారు కదా. ఆ దెయ్యం నా ఇల్లు అంటుందంటే వెంకటపతికి ఆ దెయ్యానికి ఏదైనా సంబంధం ఉందంటారా? అలానే ఎందుకు అనుకోవాలి? ఈ ఇల్లు ఇప్పుడు వెంకటపతిది అయ్యుండొచ్చు, కానీ ఒకప్పుడు ఆ దెయ్యానిదే అయ్యుండొచ్చు కదా అంటాడు సారథి. అది మనం తెలుసుకోగలిగితే అసలు ఈ దెయ్యం ఎవరు, ఎందుకు చనిపోయింది, ఎందుకు ఇలా దెయ్యంలా మారి ఈ ఊరిని పీడిస్తుంది అనే ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకవచ్చు. అవును రుద్ర, ఇంతకీ ఇవన్నీ ఎవరిని అడిగితే తెలుస్తుందంటావు? ఈ ఊళ్ళో జనం మనల్ని దెయ్యాల్లా చూస్తున్నారు. ఏదో అతి కష్టం మీద పశుపతి వెంకటపతిల మధ్య విరోధం గురించి తెలుసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ కనుక్కోవాలి అంటాడు అయోమయంగా సారథి. భద్రాద్రి ఉన్నాడు కదాండి అంటాడు వెంటనే రుద్ర. వాడికి తెలుసంటావా? కనుక్కుందాం అంటాడు రుద్ర. అయితే రేపొద్దుటే వాళ్ళింటికి వెళదామా? నిరుత్సాహంగా మాట్లాడతారు సారథి. వద్దండి, భద్రాద్రినే ఇక్కడకు తీసుకువద్దాం. భద్రాద్రి చచ్చినా రాడు. అయితే కిడ్నాప్ చేద్దాం అని రుద్ర అనగానే సీతా సారథులు ఒక్కసారే కళ్ళు తేలేసి, కిడ్నాపా? మనం పోలీసులమని మర్చిపోయి దొంగల్లా మాట్లాడుతున్నావేంటి రుద్ర అంటాడు సారథి. చెప్పాను కదాండి, విధి నిర్వహణలో నాకేం చేస్తే మంచిదనిపిస్తే అదే చేసుకుంటూ పోతాను. అదేంటది? ఇన్నేళ్లలో దొంగల్ని పట్టుకోవడమే తప్ప నేనెప్పుడు గిడ్నాప్లు చేయలేదు బాబు. నాకు అటువంటి పనులు అలవాట్లేవు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
Thank you for watching.